ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ చీఫ్ చంద్రబాబు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు అలాగే కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ అధినేత దూకుడు చూపిస్తున్నారు, ఎలా ఉంది? ఎస్ మమతా, గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఇవాళ గత 3 రోజుల పర్యటనకు సంబంధించి చిత్తూరు జిల్లా కుప్పము రావడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే అనూహ్యమైనటువంటి స్పందన నిన్నటి నుంచి కూడా, నిన్న బెంగళూరులో కొన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దాని తర్వాత కుప్పంకి రావడం జరిగింది. కుప్పంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు విపరీతమైనటువంటి జన ఆదరణ పొందుతున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూ కూడా టీడీపీ కేడర్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వద్దున్నాం. ఇక్కడే చంద్రబాబు ప్రత్యేక కాన్వాయ్లో ఆయన రాత్రి బస చేయడం జరిగింది. మరి కాసేపట్లో కాన్వాయ్ నుంచి బయటకు రాబోతున్నారు. బయట వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి కేడర్తో వాళ్ళందరితో కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలపైన, కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన వినతులు స్వీకరిస్తారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అంగన్వాడీలకు సంబంధించి చాలా సమస్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా వాళ్ళ వద్ద నుంచి వినతి పత్రం స్వీకరిస్తారు. దాని తర్వాత ఇవాళ రెండో రోజు కాబట్టి ఏదైతే శాంతిపురంలో కావచ్చు, శాంతిపురం సర్కిల్లో అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగానే రామకుప్పం సర్కిల్లో కూడా అక్కడ బహిరంగ సభ జరుగుతుంది, అక్కడ కూడా పాల్గొంటారు. ఇక ఎంఎం కళ్యాణ మండపంలో జనసేన నాయకులతో ముఖ్యంగా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది. ఈ మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి వాళ్ళతో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, మిగిలిన ఉన్నటువంటి సమస్యలపైన కూడా దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే 2 రోజుల పర్యటన ఇవాళ రేపు 3 రోజుల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఊహించిన స్థాయిలో ఆయనకి భద్రతను కల్పిస్తున్నారు. ఎందుకంటే గత 4.5 సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి భద్రత ప్రస్తుతానికి చంద్రబాబు కొనసాగుతుంది. జైలుకి వెళ్ళిన తర్వాత అక్రమ కేసులు, కొన్ని రకాల కేసుల తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత తొలిసారిగా ఆయన ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మరోవైపు స్థానికమైనటువంటి కేడర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు, మహిళా నాయకురాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఏంటి మీ నాయకులు వచ్చారు, ఇక్కడ ఏంటి ప్రధాన సమస్య? చాలా అక్రమ కేసులు పెట్టారు మీ పైన కావచ్చు, ఇక్కడ చాలామంది కేడర్ పైన కావచ్చు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఇవాళ మీ నాయకుడు ఇక్కడ రావడం జరిగింది. ఎటువంటి సమస్యలను ఆయన దృష్టికి మీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిన్నటి నుండి నారా చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం ముద్దు బిడ్డ అయినటువంటి ఆయన నిన్న గుడిపల్లి మండలంలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా వైసీపీ కార్యకర్తలందరూ వందల సంఖ్యలో నిన్న పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ వైసీపీ నాయకులు బెదిరించడం కానీ, ఫ్లెక్సీల్ని చింపడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అయినా వాటన్నిటికీ కూడాను వైసీపీ కార్యకర్తలే ధైర్యంగా ఎదురుగా నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అండ, యువత భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు ఆయన చేతిలో ఉందని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ పార్టీలో చేరడానికి చాలామంది వేల సంఖ్యలో ఈరోజు మనకు జాయిన్ కావడం జరుగుతుంది. ఈరోజు శాంతిపురం మండలంలో అయితే దాదాపుగా 1000 మందికి పైన వైసీపీ కార్యకర్తలు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 12 గంటలకు శాంతిపురం మండలంలో బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత 4 గంటలకు రామకుప్పం మండలంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతుంది. ఇలా రేపటి ప్రోగ్రాం వచ్చేసి ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో మాట్లాడి తర్వాత క్యాడర్ని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. చెప్పండి, ఏంటి పెద్ద ఎత్తున ఇప్పటికే క్యాడర్ అంతా చేరుతున్నారు. 1,00,000 మెజారిటీ టార్గెట్గా
టీడీపీ క్యాడర్ ఇక్కడ పనిచేస్తుంది. ఎట్లా చూడాలి దీన్నంతా కూడా? ముందుగా అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చేసిన మా నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు. మా కుప్పం అంటే ప్రపంచంలో ఎత్తి చూపించిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కుప్పం ఎక్కడ ఉంది అని కనిపెట్టే స్థాయికి వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోయినా కుప్పం లేదు. ఈ రోజుకి కుప్పం ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఆయన వల్ల. ఆయనకి ఇప్పుడు ఎట్లా మేము లక్ష్యం మెజార్టీగా తీసుకొనేసి పనిచేసే అవకాశం మేము కల్పించుకునేకి ట్రై చేస్తూ ఉంటాము. ఎంత వీలవుతుంది లక్ష్యం కంటే ఎక్కువ ప్రయత్నం చేసేదానికి మేము అందరం పోరాడేదానికి సిద్ధంగా ఉంటాము. ఈసారి మా సారు 52 రోజులు పడిన కష్టానికి దేవుడు ఫలితం ఇస్తారంటే మా లక్ష్యం మెజార్టీగా మేము కోరుకునేసి 2024లో కుప్పం నుంచే లక్ష్యం మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలా సీఎంగా అనేసి మా దేవుడిని కోరుకుంటాము. మా దేవుడు వచ్చిన దానికి కుప్పం అంతా పసుపు జెండాతో నిండిపోయింది. సార్ చెప్పండి, అక్రమ కేసులు పెద్ద ఎత్తున చేశారు, ఎట్లా చూడాలి? అక్రమ కేసులు పెడితే అందరూ భయపడతారని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పెద్దరెడ్డి అనుకున్నాడు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఈ కుప్పం తెలుగుదేశం కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరూ మిమ్మల్ని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇంట్లో ఉంటారని అనుకున్నావు. నువ్వు ఎన్ని బాల్ ఎంత కిందకి తొక్కితే అంత పైకి ఎగురుతుందనేసి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ పెద్దరెడ్డికి గుర్తుకు పెట్టుకోలేదు. సినిమా ఈ 4.5 సంవత్సరాలుగా సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి పెద్దరెడ్డి. నీకు ఈ 5 నెలల్లో పెద్ద సినిమా చూపిస్తామనేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మొత్తం మీద ఇక్కడ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఊహించిన స్థాయిలో నిన్నంతా కూడా మొదటి రోజు సంబంధించి చంద్రబాబు పర్యటన ఊహించిన స్థాయిలో పెద్ద ఎత్తున జన సమీకరణ జనాలందరూ రావడం, మరోవైపు కేడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేయడం, మరోవైపు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా లేదంటే ఎన్ని రకాలుగా కేడర్ని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా చంద్రబాబుకి ఈసారి లక్ష్య మెజారిటీనే టార్గెట్గా మేము ముందుకెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద 2వ రోజు పర్యటనకు సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. భారీ భద్రతా మధ్యాహ్నం ఇవాళ కూడా ఆయనకి అంటే కొనసాగిస్తారు. దాని తర్వాత రేపు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల పర్యటనకు సంబంధించి కూడా చంద్రబాబు రేపు మీడియాతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, రాబోయే రోజులు ఏ విధంగా కుప్పంలో మెజార్టీతో గెలవాలనే దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. మమత.